మనం ఒక ఫైల్‌లో ఉన్న ఎయిదర్ క్లాసెస్ అవ్వచ్చు, లేకపోతే మెథడ్స్ అవ్వచ్చు. వాటిని మొత్తం టోటల్ ఫైల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ఇంకో ఫైల్‌లో ఎప్పుడైతే యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నామో, అప్పుడు మనకు ఈ మాడ్యూల్స్ అనేది ఉపయోగపడతాయి. సో, మనం నార్మల్‌గా ఇప్పుడైతే సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్, నార్మల్ బేసిక్ ప్రోగ్రామ్స్ అనేటివి మనం రాసాం. అలా కాకుండా మనం ఎప్పుడైతే రియల్ టైమ్‌లో ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నామో, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే కంపల్సరీ మనం మల్టిపుల్ ఫైల్స్‌లోనే ఇంటరాక్ట్ అవుతాం. సో, వాటిని యూజ్ చేసి ఒక ఫైల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఒక ఫైల్‌లో ఉన్న క్లాస్ ఏదైతే ఉందో, ఆ క్లాస్‌ని ఇంకో క్లాస్‌లో ఎలా యూజ్ చేసుకోవాలి. ఓకే. సో, దాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ అనేది చేస్తాం. ఫస్ట్ పాయింట్. సో, ఎప్పుడైతే మనం లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నామో, అప్పుడు ఈ మాడ్యూల్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, ఇన్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ is recommended to large scale application. It is recommended to write each class file in separate file. Write each class in separate file. Okay. సో మనం separate ఫైల్స్ లో ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుంటాం. ఇప్పుడు ఒకే క్లాస్ లోనే మనం మల్టిపుల్ కూడా క్రియేట్ చేసాం నిన్న తీసుకున్నప్పుడు. సో అలా కాకుండా సపరేట్ ఫైల్స్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో, సో ఇండివిజువల్ ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఒక ఫైల్లో ఒక పర్టికులర్ క్లాస్ తీసుకుంటున్నాం, ఆ క్లాస్ ని ఇంకో ఫైల్లో యూజ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనం సపరేట్ ఫైల్స్ రాసుకుని, అంటే ఎప్పుడైతే మనం లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నాం అప్పుడు వీటిని మనం ఎక్కువగా అలా రాసుకుంటాం. ఎందుకంటే ఆ పర్టికులర్ క్లాస్ లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా మల్టిపుల్ మెథడ్స్ అనేది మనం డిక్లేర్ చేసి ఉంటాం. మల్టిపుల్ గా క్లాసెస్ రాసుకుంటే ఏమవుతుంటే క్లమ్జీ అయిపోతుంది. సో దాన్ని మనం సపరేట్ చేసుకుంటే, సో దాని యొక్క ఫంక్షనాలిటీ అనేది మనకు ఆ పర్టికులర్ క్లాస్ యొక్క ఫంక్షనాలిటీ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఒక సపరేట్ ఫైల్స్ లో ఉన్న వాటిని ఇంకో దాంట్లో యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్, టు యాక్సెస్ ద క్లాస్ one file to another file. One file in other file. ఒక ఫైల్లో ఉన్నదాన్ని ఇంకో ఫైల్లో మనం యూజ్ చేసుకుంటాం. సో కాన్సెప్ట్ యొక్క నేమ్ ఏంటి? మన యొక్క కాన్సెప్ట్ మాడ్యూల్స్. సో విని మాడ్యూల్స్. ఓకే, మాక్సిమం యాంగులర్ లో మనం ఎక్కువగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కీవర్డ్ ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే. సో ఈ మాడ్యూల్ యొక్క ఫైల్ టైప్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్ ఫైల్, అంటే టీఎస్ ఫైల్. .ts తోనే మనం సేవ్ చేసుకుంటాం. ఓకే. సో మీరు ఐదర్ క్లాసెస్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్ఫేసెస్ అవ్వచ్చు, వాటిని మీరు వేరే ఫైల్స్ లో యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కీవర్డ్స్. ఓకే. మాడ్యూల్ ఈజ్ ఏ ఫైల్. ఓకే, ఆ ఫైల్ వచ్చేసి అది టైప్ స్క్రిప్ట్ ఫైల్. Okay, so it export one or more classes or interfaces. Okay, multiple classes అవ్వచ్చు, లేకపోతే multiple interfaces అవ్వచ్చు. Can export one or more classes. Okay, next. సో మనం ఎప్పుడైతే క్లాస్ లో ఉన్న ఫంక్షనాలిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ 1 అనే ఒక ఫైల్ తీసుకున్నాం, అందులో ఉన్న ఒక క్లాస్ తీసుకుంటాం. ఆ క్లాస్ కి ఎప్పుడైతే మీరు ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు వేరే క్లాసెస్ లో యూజ్ చేసుకోగలుగుతారు, లేకపోతే లేదు. ఓకే. సో ఫస్ట్ మీరు ఒక ఫైల్ తీసుకుంటున్నారు. ఓకే. సో ఈ పర్టికులర్ ఫైల్ ని సేవ్ చేసుకునేటప్పుడు .ts తో సేవ్ చేసుకుంటాం.
మాడ్యూల్స్ డాట్ జావా సార్ టిఎస్ సేవ్ యాజ్ ఫైల్స్ వచ్చేసి ఆల్ ఫైల్స్ అని delete చేసుకోండి. ఓకే, సో ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ క్లాస్ నార్మల్గా ఇంతకుముందు మనం క్లాసెస్ తీసుకునేటప్పుడు దాని క్లాస్ ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే మనం ఇంకో ఫైల్లో ఈ క్లాస్ ని యూజ్ చేసుకోవాలంటే కంపల్సరీ మనం ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి. ఎక్స్పోర్ట్, ఓకే, సో ఆ పర్టికులర్ క్లాస్ ని ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం తీసుకోగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫైల్లో అక్కడ మీరు యూజ్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాడ్యూల్ ఎగ్జామ్ టీఎస్ సేమ్ ఇంకో ఫైల్ క్రియేట్ చేసి దీన్ని మాడ్యూల్ ex2 అని ఇస్తాను .ts. సో ఈ పర్టికులర్ ఫైల్లో నువ్వు దాన్ని యూజ్ చేసుకోవాలని అంటే ఓకే, సో ఇక్కడ నువ్వు దాన్ని యూజ్ చేసుకోవాలని అంటే సేమ్ ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఇచ్చాలి. ఇంపోర్ట్ స్పేస్ ఇక్కడ చేసుకునేటప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ రెండు సేమ్ ఫోల్డర్లోనే ఉన్నాయనుకోండి. సో జస్ట్ మీరు వితిన్ కర్లీ బ్రేసెస్ లోపల ఇక్కడ క్లాస్ యొక్క నేమ్ రావాలి. సో అక్కడ ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ రావాలి. నెక్స్ట్ ఫ్రమ్ ఇక్కడ నుంచి మనం తీసుకుంటున్నాం ఆ ఫైల్. సో వితిన్ సింగిల్ కొటేషన్స్ లోపల ఆ ఫైల్ యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. సో సేమ్ ఫోల్డర్లోనే ఉంది కాబట్టి జస్ట్ డాట్ మాడ్యూల్ ఎగ్జాంపుల్. ఓకే, సో సేమ్ ఫోల్డర్లోనే ఉంటే ./ ని యూజ్ చేయాలి. సేమ్, సో ఇప్పుడు ఆ పర్టికులర్ క్లాస్ ఇప్పుడు ఇందులో కొన్ని మెథడ్స్ అనేటివి లేకపోతే కొన్ని వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేస్తాం, కొన్ని ప్రాపర్టీస్. 1 is equal to modules example. Okay, save. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ యొక్క నేమ్ ఇక్కడ ఉండాలి. సో ఆ నేమ్ కి సంబంధించిన అప్పుడు ఎగ్జాంపుల్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది ఆ క్లాస్ లో కాకుండా ఆ ఫైల్లో కాకుండా ఈ ఫైల్లో క్రియేట్ చేస్తున్నాం. సరే, వేర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఈ డాట్ మెథడ్ ఏదైతే వేరియబుల్ అక్కడ డిక్లేర్ చేసుకున్నామో ఆ డిక్లేర్ చేసుకున్న వాల్యూ అనేది ఇక్కడ మనకు వస్తుంది. ఓకే, సో ఏదైతే ప్రాపర్టీ మనం అక్కడ డిక్లేర్ చేసుకున్నామో మాడ్యూల్లో, సో ఆ డిక్లేర్ చేసుకున్న ప్రాపర్టీని ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో అంటే ఎప్పుడైతే మనం ఒక ఫంక్షనాలిటీ ఒక దాంట్లో పర్టికులర్ ఫైల్లో ఏదైతే ఉందో ఆ దాంట్లో మీరు పర్టికులర్గా ఎప్పుడైతే సపరేట్ ఒక ఫైల్లో తీసుకుంటారో క్లాసెస్ని, ఆ క్లాస్ని ఎక్స్పోర్ట్ అంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం వాటిని యూజ్ చేసుకుంటాం. అంటే ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో ఫైల్లో తీసుకుంటున్నాం. సో వాటికి మనకు కావాల్సింది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్ ఫోల్డర్స్ లో ఉన్నాయనుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే ఫైల్ ఇక్కడ ఏదైనా ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేశాను సేమ్ ఫోల్డర్ లోపల. సో టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ అనో లేకపోతే మాడ్యూల్స్ అని క్రియేట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫైల్ అనేది మాడ్యూల్స్ లో ఉందనుకోండి. ఈ మాడ్యూల్ ఎగ్జాంపుల్ అనే ఫైల్ మాడ్యూల్స్ లో ఉందనుకోండి. ఓకే, సో అప్పుడు మీరు ఆ మాడ్యూల్ సబ్ మాడ్యూల్ ఏదైతే ఉందో ./మాడ్యూల్ మాడ్యూల్స్ అనే దాంట్లో /మాడ్యూల్ ఎగ్జాంపుల్ మీరు సేవ్ చేసుకుంటే అడ్వాంటేజ్ అంటే ఆటోమేటిక్గా వాటికి ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనం కన్సోల్లో రాసుకున్నాం అనుకోండి. సో వాటికి అవుట్పుట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను జస్ట్ ఓన్లీ ఈ ఫైల్ మాత్రమే రన్ చేస్తున్నాను. దీనికి సంబంధించింది కూడా అప్పుడు ఆటోమేటిక్గా ఈ ముందు ఫైల్ ఏదైతే ఉందో ఈఎక్స్ ఫైల్ కూడా జేఎస్ ఫైల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని కూడా రన్ చేస్తాను. సరే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యాంగులర్ లో టైప్ స్క్రిప్ట్ అనే దాంట్లో షో చేస్తాను. నెక్స్ట్ టిఎస్సి స్పేస్ ఫైల్ యొక్క నేమ్ ఏదైతే ఇస్తున్నామో ఆ ఫైల్ మాడ్యూల్ ex2.ts. ఓకే, సో నెక్స్ట్ కంపైల్ లోడ్ స్పేస్ మాడ్యూల్ ఒకసారి నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో జేఎస్ ఫైల్ కూడా జనరేట్ అయింది. అంటే మనం రన్ చేసింది ఓన్లీ ఎగ్జాంపుల్ టూనే, కానీ మనం అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాటిని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఫైల్ కూడా మనకు అక్కడ రన్ అయిపోతుంది. ex2.ts JS మాడ్యూల్ ఎగ్జాంపుల్. ఆ క్లాస్ లో తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ మనకు యూజ్ అవుతుంది. ఓకే, సో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి మనం ఒక క్లాస్ లో ఉన్న సపరేట్ ఫైల్లో ఉన్న క్లాసెస్ ఏవైతున్నాయో ఆ క్లాస్ ని ఇంకో దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా మీకు? సో వీటికి సంబంధించిన నోట్స్ కూడా okay. So export class, we can export class సో మనం ఏదైతే ఎక్స్పోర్ట్ అని క్లాస్ బై యూజింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కీవర్డ్.
బ్రాకెట్ లో మీకు కన్ఫ్యూజన్ లేకుండా అదర్ ఫైల్ చేసి ఓకే బై యూజింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కీ. నెక్స్ట్ అదే ఇంపోర్ట్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలంటే సో వీ కెన్ ఇంపోర్ట్ బై యూజింగ్ ఆఫ్ import class by using of import keyword. సో ఇప్పుడు వాటిని ఎలా యాక్సెస్ చేస్తాను? సో ఇంపోర్ట్ అనే కీవర్డ్ రాసి సో ఒకవేళ సేమ్ ఫోల్డర్స్ ఉంటే ప్రాబ్లం లేదు, జస్ట్ డాట్ స్లాష్ యూజ్ చేసి ఆ ఫైల్ ఫోల్డర్ ఇక్కడ నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ యొక్క నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ నేమ్ తీసుకున్నాం. ఒకవేళ సబ్ ఫోల్డర్స్ ఉంటే సో వాటి యొక్క సబ్ ఫోల్డర్స్ ని తీసుకుంటాం. ఓకే, సో ఒకవేళ పేరెంట్ ఫోల్డర్స్ అంటే ముందు ఫోల్డర్స్ లో ఉంటాయి, ఓకే సబ్ ఫోల్డర్స్ లో ఉంటే ఓకే. సో నెక్స్ట్ పేరెంట్ ఫోల్డర్స్ లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో టైప్ స్క్రిప్ట్ అనేది మీ యొక్క ఫోల్డర్. సో ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ అనే దాంట్లో ఆ ఫైల్ ఉంది అనుకోండి, పర్టికులర్ ఫైల్. ఓకే, ఇక్కడ మీరు స్టోర్ చేసుకుంటున్నారు, అప్పుడు 2 డాట్ స్లాష్ ని యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ యూజ్ చేస్తాం పేరెంట్ ఫోల్డర్ లో. ఓకే, సో దాంట్లో ఉన్న టైప్ స్క్రిప్ట్ లోపల ఉంది. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే 2 డాట్స్ ని యూజ్ చేయాలి. ఇక్కడ యూజ్ చేసేటప్పుడు 2 డాట్స్ దాంట్లో మీకున్న దేంట్లో ఉంది సో యాంగులర్ టైప్ స్క్రిప్ట్. సో ముందు కోడ్లోనే ఉంది కాబట్టి జస్ట్ మాడ్యూల్ EX ని యూజ్ చేయొచ్చు. దాంట్లో ఉన్న సబ్ ఫోల్డర్స్ లో ఉంటే అప్పుడు ఇలా చేస్తాం. సో పేరెంట్ ఫోల్డర్ లో ఎప్పుడైతే ఉంటుందో ఓకే మీరు స్టోర్ చేసుకున్న ఫోల్డర్, మీరు ఫైల్స్ ఎక్కడైతే చూసుకున్న ఆ ఫోల్డర్, దాని ముందు ఫోల్డర్లోనే ఇవి ఉంటే సో ఫైల్ ఉంటే అప్పుడు మీరు 2 డాట్స్ ని యూజ్ చేయాలి. ఓకే 3 మొత్తం. సో ఆ పాయింట్స్ కూడా ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫైల్ ఇన్ సేమ్ ఫోల్డర్ ఆర్ కరెంట్ ఫోల్డర్. Okay, same folder or current folder, you can use an slash dot slash. We use slash. Well, subfolders లో ఉంటాయి. ఓకే, ఫైల్ ఇన్ subfolders. We use dot slash subfolder name. Next, parent folder లో ఉంటాయి. Parent folder. ఓకే, సో అప్పుడు మీరు 2 డాట్ స్లాష్ ని ఇచ్చారు. దెన్ ఫైల్. ఓకే, సో మీరు వీటి యొక్క సింటాక్సెస్ అవి మీకు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి వాటి యొక్క సింటాక్సెస్ కూడా రాసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఎగ్జాంపుల్ ఫైల్ 1 అనుకోండి, ఫైల్ 1.ps. ఈ ఫైల్ లోపల పర్టికులర్గా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. సో దీంట్లో ఒక క్లాస్ ఎక్స్పోర్ట్, దెన్ క్లాస్ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రాకెట్స్. ఓకే, నెక్స్ట్
సో సెకండ్ ఫైల్లో వాటిని యూజ్ చేసుకోవాలని అంటే ఫైల్ టు టిఎస్ ఇక్కడ సో ఇంపోర్ట్ అనే కీవర్డ్ను వాడి ఇంపోర్ట్ ఇప్పుడు పర్టికులర్ క్లాస్ యొక్క నేమ్ ఏదైతే తీసుకుంటారో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ మీరు ముందు రాస్తే ఏంటంటే ముందు ఫ్రమ్ రాశారనుకోండి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పర్టికులర్ ఫైల్లో ఏమేమి క్లాసెస్ ఉన్నాయో ఆ క్లాసెస్ అన్ని లోడ్ అయిపోతాయి సేమ్ ఫోల్డర్లో ఉంటాయి ఇక్కడ ఫోల్డర్ ఫైల్ ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏమి అవసరం లేదు మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఫైల్ నేమ్ ఒకటి సరిపోతుంది ఎక్స్టెన్షన్ అవసరం లేదు ఓకే దానికి సంబంధించిన అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫైల్ 1లో ఉన్న ఏవైతే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చేస్తాం ఓకే సో ఇది మాడ్యూల్స్ గురించి ఓకే సో ఇప్పుడు మీరు మల్టిపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ అనేది నేమ్ తీసుకున్నారు అనుకోండి స్టూడెంట్ యొక్క నేమ్ మార్క్స్ అండ్ ఎవ్రీథింగ్ సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటి మీరు ఈ పర్టికులర్ క్లాసెస్లో యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ పర్టికులర్ ఫైల్లో మీరు దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు స్టూడెంట్ ఇది ఇంకో చోటికి మూవ్ చేశాం కాబట్టి అప్పుడు అది ఫైల్ డిలీటెడ్ అని చెప్తుంది ఓకే సో మోడ్యూల్ ఆర్టికల్స్ లో సబ్ ఫోల్డర్స్ లో ఉంది కాబట్టి క్లాస్ యొక్క నేమ్ స్టూడెంట్ ఆటోమేటికల్లీ నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లాజిక్ మార్క్స్ అనేవి మీకు ఇక్కడ వస్తుంది సో స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఇంకో చోట ఉంది అనుకోండి సో వీటన్నిటిని ఒక అరేని యూజ్ చేసి స్టోర్ చేయాలని అనుకుంటున్నాను ఓకే సో ఇక్కడ అరేస్ ని యూజ్ చేసి అందులో ఉన్న క్లాసెస్ ఏదైతే ఉందో వాటిని స్టోర్ చేయాలని అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ మాడ్యులర్ టీఎస్ లో ఓన్లీ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటున్నాను స్టూడెంట్ నేమ్ student email student mobile next student marks ఇలా డిక్లేర్ చేసుకున్న వాటికి ఏవైతే ఉన్నాయో సో వాటిని మీరు పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒక అరేని క్రియేట్ చేసుకొని సో మల్టిపుల్ వాల్యూస్ అవుతున్నా ఆ లిస్ట్ని తీసుకోవాలి లేకపోతే వాటికి ఇచ్చిన మార్క్స్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినట్లయితే పాస్ అయ్యి సో ఈ పర్టికులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వాల్యూస్ రావాలంటే మనం ఏది క్రియేట్ చేసుకోవాలి ఒక పర్టికులర్ క్లాస్ కి డైనమిక్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయాలి కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేస్తాం మనం ఇక్కడ So constructor name, that should be the name of the constructor and within that variables. Constructor జావాలో అయితే ఆర్గ్యుమెంట్స్ అని అంటాం ఇక్కడైతే పారామీటర్స్ అని అంటాం ఓకే సో ఆర్గ్యుమెంట్స్ అని కూడా పిలవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే కన్స్ట్రక్టర్ ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ అని తీసుకుంటాం సో మనకి ఏమేం కావాలి స్టూడెంట్ యొక్క నేమ్ స్టూడెంట్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ అండ్ మార్క్స్ ఓకే సో ఇవన్నీ మనకు కావాలి
ఇక్కడ సెపరేట్ చేస్తున్నాను, కామా ద్వారా సెపరేట్ చేస్తాను. సో ఇప్పుడు ఇందులోంచి ఏవైతే వాల్యూస్ వస్తున్నాయో వచ్చిన కన్స్ట్రక్టర్ నుంచి రిసీవ్ చేసుకుంటున్న వాల్యూస్ అన్ని కూడా, అంటే ఎప్పుడైతే ఈ పర్టికులర్ క్లాస్ కి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా అప్పుడు కాల్ అవుతుంది. వచ్చిన వాల్యూస్ అన్ని కూడా మళ్ళీ ఇక్కడ సెట్ చేసుకోవాలి. కాబట్టి దిస్ డాట్ స్టూడెంట్ ఈక్వల్ టు స్టూడెంట్, దిస్ డాట్ స్టూడెంట్ ఈమెయిల్, స్టూడెంట్ ఈమెయిల్, దిస్ డాట్ స్టూడెంట్ మొబైల్. ఓకే, స్టూడెంట్ మొబైల్, దిస్ డాట్ స్టూడెంట్ మార్క్స్. సో స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనేవి మనం కూడా తీసుకుంటాం. సో మీకు స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అనేది అంతా కూడా మాడ్యూల్ 2 లో వస్తుంది అనుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ మనం టైప్ స్క్రిప్ట్ లో కూడా మనం అరేస్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఆ అరేస్ మీరు ఏ డేటా టైప్ యూజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పర్టికులర్ ఒక క్లాస్ ని కూడా మనం డేటా టైప్ కిందకి తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ని స్టూడెంట్స్ యొక్క లిస్ట్ వస్తుంది అనుకున్నా. సో ఇక్కడ ఒక అరే డిక్లేర్ చేసుకుంటున్నా, ఆ డిక్లేర్ చేసుకున్న అరేలో స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంది అని అనుకుందాం. ఓకే, సో దీంట్లో కూడా నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నా, క్లాస్ స్టూడెంట్స్ యొక్క లిస్ట్, స్టూడెంట్స్ లిస్ట్. సో ఈ పర్టికులర్ క్లాస్ లోపల ఒక అరే డిక్లేర్ చేస్తాను. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే మనం వేరియబుల్ ని దెన్ సింగిల్ వన్ డైమెన్షన్ స్క్వేర్ బ్రాకెట్స్ ని ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్స్ తీసుకుంటారు, స్టూడెంట్స్. సో ఇక్కడ డేటా టైప్ ఏంటి, మనం స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో అంటే ఏమేమి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకుని ఆ పర్టికులర్ క్లాస్ లో తీసుకుంటాం. దాని యొక్క డేటా టైప్ వచ్చేసి స్టూడెంట్. సో ఇక్కడ మనం మల్టిపుల్ స్టూడెంట్స్ అంటున్నాం కాబట్టి అరేలో స్టోర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్. ఓకే, సో అరేని మనం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల తీసుకుంటాం. నెక్స్ట్, ఈ పర్టికులర్ అరేలో స్టూడెంట్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి మల్టిపుల్ స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. ఓకే, సో స్టూడెంట్ న్యూ స్టూడెంట్, సో మనకు ఆర్డర్ వైజ్ ఫస్ట్ స్టూడెంట్ నేమ్, తర్వాత ఈమెయిల్, తర్వాత మొబైల్ నెంబర్, ఫస్ట్ 2 స్ట్రింగ్స్, తర్వాత 2 నెంబర్స్. ఫస్ట్ నేమ్ రమేష్, నెక్స్ట్ ఈమెయిల్ ramesh@gmail.com, మొబైల్ నెంబర్, నెక్స్ట్ మార్క్స్. సో నెక్స్ట్ ఇంకొక వాల్యూ, ఇంకో స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే సేమ్ మళ్ళీ న్యూ స్టూడెంట్ యొక్క క్లాస్ ఏదైతే ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ రాజేష్. సో విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల రాజేష్ @gmail.com, మొబైల్ నెంబర్. మార్క్స్ 6. సో మళ్ళీ ఇంకొక స్టూడెంట్ మనం పాస్ చేయాలంటే సో న్యూ స్టూడెంట్ సురేష్ @gmail.com. సో ఇక్కడ మనం మొబైల్ దెన్ మార్క్స్ 79.
ఓకే. సో ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. సో బేస్డ్ ఆన్ మార్క్స్‌ని బట్టి ఆ పర్టిక్యులర్ స్టూడెంట్ నేమ్‌తో డిస్‌ప్లే చేస్తూ ఈ స్టూడెంట్ పాస్ ఆర్ ఫెయిల్ అని చూపెట్టాలి. సో అది కూడా సేమ్ మెథడ్‌లోనే సేమ్ క్లాస్‌లోనే నేను ఒక మెథడ్ రాసుకుంటున్నాను. ఇక రిజల్ట్. ఓకే. సో అరేలో వాల్యూస్ అన్ని ఏ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుంటాం? ఆబ్జెక్ట్‌గా ఇప్పుడు. అరే ఒక ఆబ్జెక్ట్ వాల్యూస్ ఓకే. ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్ నార్మల్‌గా అరేస్‌లో ఇండివిడ్యువల్ వాల్యూస్ అన్ని కూడా ఇండెక్స్ బేస్ మీద స్టోర్ అవుతుంటాయి. సో ఒక ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఇదంతా కూడా 0 పొజిషన్‌లో స్టోర్ అయ్యింది. నెక్స్ట్ సెకండ్ వన్ అంటే 1 నెక్స్ట్ 2 పొజిషన్‌లో స్టోర్ అయి ఉంటుంది. అంతేనా? సో ఇండెక్సెస్ బేస్ మీదనే మనకు అరేస్‌లో వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ అయి ఉంటాయి. వాటి బేస్ మీదనే మనం ఒక్కొక్క వాల్యూ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే. సో ఫర్ లూప్‌ని యూజ్ చేసి ఓకే. ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటి మీకు ఐడియా ఉందా? జస్ట్ ఫస్ట్ మనం ఫర్ సో ఇక్కడ వే ఇండెక్స్ ఏదైనా ఒక వేరియబుల్ యొక్క డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. వేరియబుల్ ఇనిషియలైజేషన్. సెమికాలన్ నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటాం. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. either increment or decrement. So next to for loop body statements. మీరు ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేసుకుంటారో ఫస్ట్ మీకు వాల్యూ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. ఎప్పుడైతే వాల్యూ ఇనిషియలైజ్ అయిపోతుందో నెక్స్ట్ ఏంటనే కండిషన్ చెక్ చేసుకుంటాం. సో కండిషన్ ఎప్పుడైతే చెక్ చేసుకుంటుందో ఒకవేళ మీకు వచ్చిన కండిషన్ అనేది ట్రూ అయితే ఓకే. సో ఆ కండిషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కండిషన్ ఒకవేళ ట్రూ అయితే అప్పుడు లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే లూప్ లోంచి ఎగ్జిట్ అవుతుంది. అంటే లూప్ లోకి అసలు ఎంటర్ అవుతుంది. ఒక్కసారి ఈ లూప్ లోకి ఎంటర్ అయ్యిందంటే కంపల్సరీ ఆ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడే ఆ లూప్ లోంచి ఎగ్జిట్ అవుతుంది. అంతవరకు సేమ్ లూప్ లోనే రొటేట్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియలైజేషన్ దెన్ కండిషన్ చెకింగ్. కండిషన్ ఒకవేళ ట్రూ అయితే సో లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే. సో ఇందులో ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరు ఎన్నైనా స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఓకే. ఈ ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ కూడా రాసుకో. ఆ ఫర్ లూప్ కూడా అంటే ఎప్పుడైతే ఇందులో ఏవైతే మీరు స్టేట్మెంట్స్ రాస్తున్నారో ఆ స్టేట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి వస్తుంది. ఓకే. సో మళ్ళీ ఆ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే వాల్యూ ఇనిషియలైజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ మీరు చేసుకోవచ్చు. అంటే మీ కండిషన్ అల్టిమేట్‌గా ఏంటంటే మీ యొక్క సిట్యుయేషన్‌ని బట్టి ఎన్ని టైమ్స్ రొటేట్ అవ్వాలి. అంటే ఈ లూప్ ఎన్ని టైమ్స్ మీకు రొటేట్ అవ్వాలి డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. వన్స్ ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషనే చెక్ చేసుకుంటాం. ఓకే. సో మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటాం. ఆ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అంతవరకు సేమ్ లూప్ లోనే రొటేట్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ లోంచి ఎగ్జిట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే లూప్ లోకి వస్తుంది. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ లోంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు మన దాంట్లో మనకి ఎన్ని టైమ్స్ ఈ లూప్ అనేది రొటేట్ అవ్వాలి? మన దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ అయి ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అయ్యాయి. అంతేనా? సో అంటే 3 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనం అక్కడ స్టోర్ చేసుకున్నాం. అంటే మన యొక్క లూప్ అనేది ఇప్పుడు 3 టైమ్స్ రొటేట్. మనకు అరేలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇండెక్సెస్ అన్ని కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం కూడా ఆ కండిషన్ చెక్ చేసుకునేటప్పుడు 0 నుంచే స్టార్ట్ చేయాలి. ఇండెక్స్ యొక్క వాల్యూ అనేది 0 నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ సో 0 నుంచి స్టార్ట్ చేస్తే మనం స్టూడెంట్ ఆఫ్ 0 ఇక్కడ ఏదైతే తీసుకుంటున్నామో స్టూడెంట్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉన్న వాల్యూస్ అన్ని మనకు వచ్చేస్తాయి. అంటే రమేష్@gmail.com మొబైల్ నెంబర్ అండ్ మార్క్స్. సో అందులోంచి నేనేం చెప్తున్నా జస్ట్ మార్క్స్ ఏమొచ్చాయి అతని యొక్క నేమ్ ఏంటి. సో ఆ మార్క్స్‌ని బట్టి అతను పాస్ ఆర్ ఫెయిల్ అని మనం డిస్‌ప్లే చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఒక మెథడ్ అనేది తీసుకుంటాం. గెట్ రిజల్ట్.
సో ఈ మెథడ్ నుంచి మీరు ఏదన్నా రిటర్న్ టైప్ ఇవ్వాలనుకున్నా రిటర్న్ చేసి అందులో ఉన్న వాల్యూని కూడా ప్రింట్ చేయొచ్చు. రిటర్న్ ఏం అవసరం లేదనుకుంటే డైరెక్ట్‌గా నార్మల్‌గా తీసుకో. ఓకే. ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకుంటాను. ఫస్ట్ అందులో ఏవైతే డిక్లేర్ చేసుకుంటున్నానో ఆ వాల్యూస్ అన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. తర్వాత కండిషన్ చెక్ చేద్దాం. ఓకే. ఫర్ లూప్ ఇక్కడ మనం అరే యొక్క లెంత్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. అంటే మీరు డైరెక్ట్‌గా కండిషన్ అయినా చెక్ చేయొచ్చు. లేకపోతే సో ఒకవేళ మనకు మల్టిపుల్ వస్తున్నాయంటే వాటి యొక్క లెంత్‌ని కూడా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఏదైతే అరే ఉందో అరే యొక్క లెంత్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి లెంత్ అనే వేరియబుల్‌ని మనం యూజ్ చేస్తాం. ఓకే. ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వేర్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఇండెక్స్ ఈజ్ లెస్ దెన్ ఏవైతే మనం అరే యొక్క నేమ్ ఇచ్చామో ఆ అరే యొక్క నేమ్ డాట్ లెంత్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. సారీ లెంత్ అనే వేరియబుల్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సో ఏదైతే ఇండెక్స్ తీసుకుంటున్నామో ఆ ఇండెక్స్ ప్లస్. ఓకే. సో ఇక్కడ అరే యొక్క లెంత్. ఓకే. లెంత్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇక్కడ ఎందుకు నేను లెస్ థాన్ ఆర్ ఈక్వల్ ఎందుకు రాయట్లేదనంటే సో మనకు ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతే ఒకవేళ మనం ఈక్వల్ ఇస్తే ఈ లూప్ అనేది 4 టైమ్స్ మనకు రొటేట్ అవుతుంది. ఓకే. కాబట్టి నేను అందుకే ఇక్కడ ఈక్వాలిటీని యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ సో ఇప్పుడు ఈ ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్‌లో ఉన్న ఇండివిడ్యువల్ వాల్యూస్ నాకు కావాలి. ప్రతి ఒక్క కన్సోల్. సో డాట్ లాగ్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇస్ డాట్ స్టూడెంట్స్ ఆఫ్ 0 ఇక్కడ 0 అని ఇచ్చారనుకోండి. సో ఏమవుతుంది? 0 పొజిషన్‌లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అనేటివి వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకు ఆ వాల్యూ 0, 1, 2, 3 అనే వాల్యూ ఎక్కడ అప్డేట్ అవుతుంది? సో ఏదైతే వేరియబుల్ మనం ఇనిషియలైజ్ చేస్తున్నామో అందులో పోస్ట్ ఇంక్రిమెంట్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ. సో ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంట్. కాబట్టి ఆ ఇండెక్స్ అనే వాల్యూని ఇక్కడ తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌గా స్టూడెంట్ ఆఫ్ 0 ఫస్ట్ స్టూడెంట్. సో నాకు ఇక్కడ నేమ్ కావాలి. డాట్ ఓకే. సో మీరు ఇక్కడ ఏవైతే మాడ్యూల్స్‌లో ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్ లోపల ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ద్వారా మనకు వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే. డాట్ స్టూడెంట్ నేమ్. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ డాట్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండెక్స్ డాట్ స్టూడెంట్ ఈమెయిల్. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ this dot students of index dot mobile. Next console dot log this dot students of index dot మార్క్స్. సో అప్పుడు ఆ స్టూడెంట్ యొక్క నేమ్ అండ్ మార్క్స్ అన్ని వచ్చేస్తాయి. సో లాస్ట్‌కి ఒక్కొక్క స్టూడెంట్స్‌కి వేరియేషన్ చేయడానికి ఏం చేస్తాను అంటే జస్ట్ ఐకాన్స్ ఇస్తాను. సేవ్. ఆ ఫైల్ అనేది మనకు సేవ్ అవుతుంది. సేవ్. నెక్స్ట్ సో ఎందుకు మనకు అవుట్‌పుట్‌లో ఏం డిస్‌ప్లే అవ్వలేదు? మనం మెథడ్‌ని కాల్ చేయలేదు కదా! గెట్ రిజల్ట్స్ మెథడ్‌ని ఎక్కడ కాల్ చేయలేదు. మెథడ్‌ని కాల్ చేయాలంటే మనం ఫస్ట్ దానికి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకోవాలి. స్టూడెంట్స్ లిస్ట్.
get result. ఓకే. సో ఇక్కడ 3 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. సో వీటి బేస్ మీదనే మీరు ఇప్పుడు ఒక ఇఫ్ కండిషన్ రాసి ఏ స్టూడెంట్ అయితే పాస్ అవుతున్నాడో అతని యొక్క దానికి ఏంటంటే స్టూడెంట్ పాస్ అని చెప్పేసి కింద రావాలి. సో ఏం చేస్తారు, జస్ట్ మీరు అప్పుడు ఒక చిన్న ఇఫ్ కండిషన్ రాసుకుని ఇఫ్ మనం దేని బేస్ మీద చెక్ చేస్తాం, స్టూడెంట్స్ యొక్క మార్క్స్. స్టూడెంట్స్ మార్క్స్ ఈస్ less than or greater than or equal to 35. ఓకే, 35 కంటే ఎక్కువ ఉండాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 100 కండక్ట్ చేస్తే 35 కంటే ఎక్కువ ఉండాలనుకున్నాను. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ స్టూడెంట్ పాస్. సో మనకు ఓన్లీ సింగిల్ లైన్ ఉంది కాబట్టి కర్లీ బ్రేసెస్ అనేది ఆప్షన్ రాయకుండా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ స్టూడెంట్ సేవ్. ఓకే, సో ఫస్ట్ ఒకటి మనకు 18 మార్క్స్ అదొకటి ఫెయిల్, రిమైనింగ్ అని కూడా పాస్ అనేది. ఓకే, అలా మీరు జస్ట్ ఏంటంటే ఒక ఫైల్లో తీసుకున్న క్లాసెస్ ఏవైతున్నాయో ఆ క్లాసెస్ ని మళ్ళీ ఇంకో దాంట్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి కంపల్సరీగా ఆ పర్టికులర్ క్లాస్ కి ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ ఉండాలి. ఒకవేళ ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ లేదనుకోండి అది వర్క్ అవ్వదు. మీకు ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ లేకుంటే వర్క్ అవ్వదు. కంపల్సరీ ఆ పర్టికులర్ క్లాస్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా దానికి ఆ పర్టికులర్ క్లాస్ కి ఎక్స్పోర్ట్ అనేది యూజ్ చేయాలి. అంటే మీరు ఏ క్లాస్ అయితే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి కంపల్సరీగా ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ ఉండాలి. ఎక్కడైతే మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇంపోర్ట్ అనేది ఇలా ఇంపోర్ట్ అండ్ క్లాస్ నేమ్ కర్లీ బ్రేసెస్ లోపల క్లాస్ నేమ్ ఉండాలి ఫ్రమ్ ఆ పర్టికులర్ ఫోల్డర్, ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఎక్కడ ఉంది ఆ ఫోల్డర్స్ అక్కడ మెన్షన్ చేయాలి. ఎక్స్టెన్షన్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు తీసేసుకోవచ్చు. ఓకే, సో అర్థమైంది కదా మాడ్యూల్స్ గురించి. ఇంకేమన్నా డౌట్ ఉందా మీకు? మల్టిపుల్ చేసుకోవచ్చు సార్ మాడ్యూల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మాడ్యూల్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఓన్లీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మాడ్యూల్ అని చెప్పేసి మాడ్యూల్స్ అని చెప్పేసి మనం ఒకటి రాశారు, మాడ్యూల్ EX అని చెప్పేసి TS ఫైల్, దానికి ఎక్స్పోర్ట్ క్లాస్ రాశారు. ఇక్కడ ఈ ఎక్స్పోర్ట్ క్లాస్ లో మనము ఇంకొక క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చా? ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. అంటే ఎక్స్పోర్ట్ లో ఇంకో ఇంపోర్ట్ చేసుకోవచ్చా? ఈ క్లాస్ లోపల ఉంటున్నా పైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాడ్యూల్ ఎగ్జాంపుల్ 2 లో మనం ఎలా ఇంపోర్ట్ ఆఫ్ స్టూడెంట్ అని చెప్పేసి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, బిఫోర్ క్లాస్ డెఫినేషన్ కంటే ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాడ్యూల్ X2 లో ఒక ఎక్స్పోర్ట్ క్లాస్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా జస్ట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఏ క్లాస్ ను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఒకటి తీసుకుంటున్నాను. ఈ పర్టికులర్ క్లాస్ ను నువ్వు ఈ ఫైల్లో ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ యువర్ చాయిస్, అంటే రెండు కూడా చేసుకోవచ్చు. ఒకే ఫైల్లోనే మనం రెండు కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది సబ్ ఫోల్డర్స్ లో ఉందా, సేమ్ ఫోల్డర్స్ లో ఉందా? సో సబ్ ఫోల్డర్స్ లో ఉంటుంది.
మాడ్యూల్ అనేది మెయిన్ పేరెంట్ ఫోల్డర్లో ఉంది కాబట్టి సబ్ ఫోల్డర్స్లో ఉంది కాబట్టి ./ టైప్ స్క్రిప్ట్లో ఉంది టైప్ స్క్రిప్ట్ / మాడ్యూల్స్ ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి సేమ్ లైక్ నేను కన్‌స్ట్రక్టర్‌లో యాడ్ చేసి ఈ క్లాస్‌ని మళ్ళీ ఎగ్జాంపుల్ అక్కడ యూజ్ చేసుకోవచ్చా? మాడ్యూల్ నెక్స్ట్ ఎక్కడైతే ఈ క్లాస్‌ని మనం ఇంపోర్ట్ చేసుకుంటామో అక్కడ. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ సంబంధించి సో ఇక్కడ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసిన ఈని ఈ క్లాస్‌లో yes గో హెడ్ సార్. ఇప్పుడు ఈ క్లాస్‌లో నువ్వు ఏదైతే మెథడ్స్ కానీ లేకపోతే వేరియబుల్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏవైతే డిక్లేర్ చేసుకుంటున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక ప్రాపర్టీ డిక్లేర్ చేసుకుంటున్నావు అని చెప్పేసి. సో ఇక్కడ ఉన్నవి ఐదర్ మెథడ్స్ అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఓకే, సేమ్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ అని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఈ క్లాస్ లో ఉన్న ఫంక్షనాలిటీ ఐదర్ ప్రాపర్టీస్ అవ్వచ్చు లేకపోతే మెథడ్స్ అవ్వచ్చు, అన్ని మళ్ళీ ఈ పర్టికులర్ ఫైల్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ వేరియబుల్ ని ఇక్కడ కాకుండా కన్స్ట్రక్టర్ కంటే ముందు డిఫైన్ చేసి ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ని సో నేను కన్స్ట్రక్టర్ కి యాడ్ చేసి దాన్ని మళ్ళీ సేమ్ ప్రీవియస్ ఇంకొక క్లాస్ లో ఇంపోర్ట్ చేసుకుంటాను కదా, అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఈ మెథడ్ ని. లైక్ ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ టైప్స్ పారామీటర్స్ పాస్ చేయాలని అనుకుంటున్నావు, సో ఇక్కడ నువ్వు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు అంతేనా? అలా కాదు సార్. ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో మనం ఎలా చేస్తాం, క్లాస్ ఏ ఇంటర్ఫేస్ ఏ అని రాసి అక్కడ ఒక 1 మెథడ్ రాస్తాం సార్. ఇంటర్ఫేస్ 2 లో ఇంకొక మెథడ్ రాశాను. క్లాస్ ఏ క్లాస్ ఏ ఒక ఇంటర్ఫేస్ ఏ రాసుకున్నాను సార్, అక్కడ ఒక మెథడ్ యాడ్ అనే మెథడ్ రాసుకున్నాను. ఇంటర్ఫేస్ వాడి నువ్వు దాన్ని కూడా అక్కడ యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నావు అంతే కదా? కాదు సార్. ఇప్పుడు ఏంటంటే క్లాస్ బి లో ఇంటర్ఫేస్ బి రాసుకున్నాను. ఇంప్లిమెంట్స్ ఎక్స్టెండ్స్ క్లాస్ ఇంటర్ఫేస్ ఏ అండ్ నెక్స్ట్ ఒక క్లాస్ రాశాను. ఆ క్లాస్ ఇంప్లిమెంట్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ బి రాసుకున్నాను. అప్పుడు నేను ఈ క్లాస్ లో ఇంటర్ఫేస్ ఏ లో ఉన్నవి ఇంటర్ఫేస్ బి లో ఉన్న మెథడ్స్ ఇంప్లిమెంటేషన్ రాయాలి. అదే ఆ క్లాస్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఆ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అలాగా చైల్డ్ క్లాస్ సబ్ చైల్డ్ లో సూపర్ క్లాస్ ని అక్కడ చేసుకోవచ్చా అని. లిస్ట్ అనేది దీనికి యాడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, దీని యొక్క పేరెంట్ వచ్చేసి స్టూడెంట్స్ లిస్ట్. సో మనం నార్మల్ గా ఎగ్జాంపుల్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో అప్పుడు పేరెంట్ లో ఉన్నవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఇక్కడికి వచ్చినప్పుడు సో నువ్వు ఆ గెట్ రిజల్ట్ మెథడ్ ని కూడా ఇక్కడ కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. లేదు సార్, మా క్వశ్చన్ కొంచెం డిఫరెంట్. అలా కాదు నేను అడిగింది, మేబీ నేను కన్వే చేయలేదేమో. ఇప్పుడు లైన్ నెంబర్ 20 దగ్గర వేరే ఆఫ్ ఈ ఆఫ్ న్యూ ఎంప్లాయీ ఎగ్జాంపుల్ క్రియేట్ చేశారు కదా సార్. ఈ ఆబ్జెక్ట్ ని నేను లైన్ నెంబర్ 7 లో పెడతాను. ఈని సో అండ్ ఆ వేరియబుల్ ని కన్స్ట్రక్టర్ లో పాస్ చేయవచ్చా ఆ ఈ అనే వారిని? ఆబ్జెక్ట్స్ మీరు జావాలో ఏంటంటే క్లాస్ లోపల ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేస్తాం, కానీ ఇక్కడ క్లాస్ లోపల ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయకూడదు. ఫస్ట్ ఓకే, క్లాస్ లోపల ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు ఇక్కడ. ఓకే ఓకే సార్, దెన్ గాట్ ఇట్ మై ఆన్సర్. నాకు ఓకే సార్. అంచల్ నేను ఏమనుకున్నాను అంటే ఆ వేరియబుల్ అక్కడ పాస్ చేసి కన్స్ట్రక్టర్ లో ఆ వేరియబుల్ ని పాస్ చేసి మళ్ళీ సెకండ్ క్లాస్ ఎక్కడైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో అక్కడ యూజ్ చేయొచ్చు అని నా క్వశ్చన్ ఉండేది సార్. ఇప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, అప్పుడు డెఫినెట్ గా అక్కడ పాస్ చేయలేము. కావాలంటే నువ్వు అరేని డిక్లేర్ చేసి అప్పుడు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక వేరియబుల్ లోపల నువ్వు వాల్యూస్ ని పాస్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఈ ఎగ్జాంపుల్ అనే క్లాస్ కి నువ్వు కన్స్ట్రక్టర్ త్రూ పాస్ చేయాలని అనుకుంటున్నావు, ఐదర్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఆర్ సింగిల్ వాల్యూ. ఓకే, సో అప్పుడు నువ్వు ఇందులో ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని దాంట్లో నుంచి నువ్వు పాస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో డైరెక్ట్ గా ఇక్కడ సపరేట్ క్లాస్ అనేది కంపల్సరీ కాదు ఇక్కడ టైప్ స్క్రిప్ట్ లో. నువ్వు క్లాస్ లేకపోయినా ప్రాపర్టీస్ మనం ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాం, ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేసాం, క్లాస్ లెస్ ఆబ్జెక్ట్స్ కూడా మనం క్రియేట్ చేసాం. సో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ నువ్వు ఇక్కడ పాస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఎగ్జాంపుల్. ఓకే ఓకే, సో ఇప్పుడు అరే క్రియేట్ చేసుకొని పాస్ చేశాను నీకు. ఓకే, సో ఇక్కడ క్లాస్ లోపల ఆబ్జెక్ట్స్ అంటే పర్టికులర్ ఇండివిజువల్ అరే లోపల నేను డైరెక్ట్ క్రియేట్ చేసుకుంటే యాక్సెప్ట్ చేయదు.
ఓకే. సో ఓకే సార్. నాట్